అందం, ఆనందం, ఆరోగ్యం ఈ అలోవెరాలో. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ చెట్టు అయితే కన్నా. చాలా సూపర్గా ఉంది. ఇది ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది అంతే, సంవత్సరానికి ఒకసారి. లాస్ట్ ఇయర్ ఒకసారి కాసింది. ఇదేంది ఇంత డిఫరెంట్గా ఉంది అని నేను కూడా ఆశ్చర్యపోయినాను. చాలా బాగుంటుంది ఇది. చూడండి ఎంత బాగా మొగ్గలు వచ్చిందో. ఇది సంవత్సరానికి ఒకసారి ఇది వచ్చేది. దీన్ని అలోవెరాను కలబంద అంటారు. ఇది దీంట్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మెయిన్ మనకు చర్మానికి ఇది ఫేస్ ప్యాక్ లాగా బాగా పనిచేస్తుంది. మంచి అందంగా తయారవుతుంది ఫేస్, మంచి గ్లో కూడా వస్తుంది. ఇంకా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందంగా ఉండాలని, ఇలాంటి స్మాల్ టిప్స్, ఆనందంగా ఉండాలని, మంచి మంచి పాటలు, ఆరోగ్యంగా ఉండాలని, హెల్త్ టిప్స్ ఇవన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా అలోవెరా ప్లాంట్. చాలా చిన్న ప్లాంట్ అసలు అయితే కన్నా మీరే ఆశ్చర్యపోతారు. నేను ఇప్పుడు ప్లాంట్ ఇది పాట్ను కూడా చూపిస్తాను. ఇంత చిన్న ప్లాంట్లో ఎంత బాగా వచ్చిందో ఏమో. దీన్ని అయితే నేను ఎక్కువ శ్రద్ధ కూడా తీసుకోలేదు, అయినా కూడా సూపర్బ్గా వచ్చింది. ఈ కలబంద వచ్చిందని మనకు చాలా మెడిసిన్గా పనిచేస్తుంది, జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కూడా చాలా మనకు వారానికి ఒకసారి జుట్టుకు గన మొదట్లోకి జుట్టుకి కలబంద గుజ్జు తీసిందని అప్లై చేస్తే కన్నా హెయిర్ కూడా బాగా గ్రోతింగ్ వస్తుంది. ప్లస్ హెయిర్ కూడా సిల్కీ హెయిర్గా తయారవుతుంది జుట్టుకు కన్నా అప్లై చేసి ఆ తర్వాత తలస్నానం చేస్తే కన్నా. ప్లస్ ఫేస్కి కూడా కొంచెం అప్లై చేసేసిందని కలబంద గుజ్జు. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే కూడా చర్మం కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది. దీంట్లో వచ్చినను జీర్ణశక్తిని మెరుగుపరిచే ఔషధ గుణాలన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఈ కలబంద చెట్టు దొరికితే కన్నా చిన్న మొక్క అట్లా చిన్నది అట్లా నాటండి అంతే, దానితోటి అదే బాగా పెద్దదైపోతుంది. ఇదేం పెద్ద ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా కాదు, మనకు చాలా సింపుల్ ప్రాసెస్. కాబట్టి ఊరికి అట్లా నాటినామంటే అది బాగా వచ్చేస్తుంది. నేను ఎప్పుడో 2 years ముందు నాటిండేది. మీరు కూడా అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మీకు ఈ వీడియో నేను అప్లోడ్ చేసినాను. చూడండి ఇలా ఉంటుంది కలబంద గుజ్జు. దీంతోనే చాలా సోప్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇళ్ళల్లో పెంచుకోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.